అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై పెద్ద ఎత్తున సుంకాలు విధించి అమెరికా ఖజానాను నింపుకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడలకు ఏడాది తర్వాత బ్రేకులు పడ్డాయి. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను కొట్టివేయడంతో ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయిందని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పట్లాగానే అందరినీ విమర్శించినట్లు అమెరికా సుప్రీంకోర్టు జడ్జీలపై కూడా విమర్శలు చేశారు. వాళ్లకు ఏమాత్రం దేశభక్తి లేదని, వాళ్ళు విదేశీ శక్తులకు లొంగిపోయారంటూ ఆరోపించారు. అయినా సరే సుంకాలకు సంబంధించి తన దగ్గర ప్లాన్ బి ఉందంటూ ప్రకటించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 18% సుంకాలు అమెరికా భారత్కు చెందిన పలు ఉత్పత్తులపై విధించబోతుంది. అదే సమయంలో అమెరికా 0 సుంకాలతోటి పలు ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేయనుంది. తాజా పరిణామంతో ఈ సుంకాలు 10%కే పరిమితం కాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత్కు లాభదాయకమే. ఒక్క భారత్కే కాదు, ప్రపంచంలోని దేశాలన్నిటికీ, అంటే అమెరికాతోటి వాణిజ్యం చేసే దేశాలన్నిటికీ కూడా ఇదే వర్తించబోతోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఈ 10% సుంకాలకే పరిమితం అవుతారా, రాబోయే రోజుల్లో వేరే మార్గాలను వెతికి మళ్ళీ అదనపు సుంకాలు విధించడానికి ప్రయత్నిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ట్రంప్ వైఖరి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వీటికే పరిమితం అవుతారని ప్రస్తుతానికైతే అనుకోవటం లేదు. అధ్యక్షుడికి ఇలా అడ్డగోలుగా సుంకాలు పెంచే అధికారం లేదని, చట్టసభల ద్వారానే, అంటే కాంగ్రెస్ ద్వారానే ఈ సుంకాల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. భారత విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరినే అనుసరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో ఏకంగా 25% అదనపు సుంకాలు విధించడంతో భారత్పై ఈ సుంకాలు మొత్తం ఏకంగా 50%కి చేరిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ చర్చల తర్వాత తాజాగానే భారత్ అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై స్పందించారు. భారతే పలు ఉత్పత్తులకు 18% సుంకాలు చెల్లిస్తుంది తప్ప తాము ఎలాంటి సుంకాలు చెల్లించనుందన్న దీంట్లో పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండబోదన్నారు. దీనివల్ల అమెరికాకు ఎలాంటి నష్టం కూడా లేదని చెప్పుకొచ్చారు. ఇది గతంతో పోలిస్తే చాలా భిన్నమైన పరిస్థితి అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తున్న వాళ్ళు సుంకాల విషయంలో మౌనంగా ఉంటారని ఎవరూ అనుకోవటం లేదని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను తన దారికి తెచ్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మార్గాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజా సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇప్పటికే వసూలు చేసిన సుంకాలను అమెరికా ఆయా దేశాల పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సి ఉంటుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తనకు ప్లాన్ బి ఉంది అని చెప్పడంతో డొనాల్డ్ ట్రంప్ రాబోయే రోజుల్లో కూడా సుంకాల విషయంలో మళ్ళీ ఏదో కొత్త మోడల్ను తెర మీదకు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇంత విస్పష్టంగా తీర్పు ఇచ్చిన తర్వాత గతంలో లాగా దూకుడుగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఏమాత్రం ఉండదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఎప్పటి నుంచో మిత్రపక్షంగా ఉన్న భారత విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరిని అమెరికాకు చెందిన చట్టసభ సభ్యులు చాలామంది వ్యతిరేకిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదని, సుదీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉన్న భారత్ తోటి ఇలాంటి గొడవలు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవంటూ అమెరికాకు చెందిన నిపుణులు గతంలో చాలామంది చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొంది భారత్ వంటి దేశంపై అధిక సుంకాలను విధించడం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కు అంత ఈజీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ప్రయోజనం కలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Please subscribe TCTV.